సత్యసాయి జిల్లా కదిరిలో డాక్టర్ హింసపై భారీ ర్యాలీ. రక్షించే వారిని రక్షించండి. 17వ తేదీ వైద్య సేవల నిలిపివేత. ఐఎంఏ కోల్కతాలో జరిగిన వైద్యురాలి అత్యాచారం హత్య కేసులో న్యాయం కోసం డిమాండ్. వైద్య సిబ్బంది కేంద్ర రక్షణ చట్టం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠినతరం చేయాలి. కోల్కతాలో ఆర్జీకర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9వ తేదీ రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన కేసులో సత్వర న్యాయం డిమాండ్ చేస్తూ దానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రి విద్యార్థులు వైద్యులపై ఆగస్టు 14వ తేదీ రాత్రి రౌడీమూకల దాడులను నిరసిస్తూ జాతీయ ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖలు 17వ తేదీన 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేయాలని పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా కదిరి శాఖ కూడా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నగరంలోని పట్టణంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో అత్యవసర సేవలు మినహాయించి ఓపీడీ సేవలు, అత్యవసరం కాని శస్త్రచికిత్సలు పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరుగుతుందని ఐఎంఏ కదిరి శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి సిబిఐ ఆధ్వర్యంలో త్వరితగతిన నేర పరిశోధన పూర్తి చేసి నేరానికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు పడేలా చూడాలని, ఆసుపత్రులలో డ్యూటీలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించే వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రక్షణ చట్టాలు కేంద్ర స్థాయిలో తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఐఎంఏ శాఖ అధ్యక్షుడు డాక్టర్ మదన్ కుమార్, కార్యదర్శి డాక్టర్ హుస్సేన్, కోశాధికారి డాక్టర్ విద్యాసాగర్ ప్రకటనలో తెలిపారు. ఈ నిరసన తర్వాత ప్రభుత్వాలు తీసుకునే చర్యలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని, తమ డిమాండ్లు సాధించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేదే లేదని, అవసరమైతే మరింత తీవ్రతం చేస్తామని, వృత్తి నిర్వహణలో రక్షణ కల్పించమని అడుగుతున్న తమ న్యాయమైన డిమాండ్ల కొరకు ముఖ్యంగా ప్రైవేటు వైద్యులు మరియు వారి హాస్పిటల్స్ సిబ్బంది, ప్రభుత్వ వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, పారా మెడికల్ స్టాఫ్, మెడికల్ షాప్ యజమానులు, ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావి సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు, హాస్పిటల్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీలో స్వచ్ఛందంగా అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంఘాలు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ అనాగరికతమైన చర్యగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే వైద్య నారాయణ హరి మనకు దేవుడు కనిపిస్తాడు మనకు తెలియదు, దేవుని ముక్తాం, మనకు ప్రత్యక్షంగా కనపడేది వైద్యులు. అలాంటి వారికి రక్షణ కల్పించకపోతే ఈరోజు వైద్య వృత్తికి చాలా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఇలాంటి చర్యలు సార్ చెప్పినట్లు ఈ ఏరియా హాస్పిటల్లో కూడా 2 వైద్యులపైన దౌర్జన్యం అంటే అనాగరిక రూపంలో వాళ్ళు దౌర్జన్యం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి హాస్పిటల్లోనే ఏదో రూపంలో చేస్తే కొన్ని ఇవి కనపడినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే పబ్లిక్ చెప్పుకుంటే మనకు అవమానం అవుతామనే ఒక ఉద్దేశంతో కొంతమంది బయటకు కొంచెం రావడంలో అక్కడికెక్కడ చేయడం జరిగింది. ఇలాంటి అనాగరిక చర్యలు జరగకుండా కఠినమైన శిక్షలు తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వైద్యులకు ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్త్రీలకు ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్ ఉంటే తప్ప సహజంగా పనిచేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా సరైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి దేశవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించడం జరుగుతుంది. కాబట్టి మేమందరం దీనికి సంఘీభావన తెలియజేస్తున్న పారామెడికల్ స్టాఫ్న వైద్యులందరికీ కూడా థ్యాంక్ యూ.